ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపల్ పరిధిలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. సంగారెడ్డిలో తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక్కో హాల్కు ఒక్కో రిటర్నింగ్ అధికారిని నియమించినట్టు సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పై మరిన్ని వివరాలు సంగారెడ్డి నుంచి మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు అయితే చకచకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రేపు కౌంటింగ్ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏవైతే పొలిటికల్ పార్టీ సింబల్స్ ఉంటాయో ఆ పార్టీ సింబల్స్కి సంబంధించిన పెట్టెలు అయితే ఇప్పుడు తరలిస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలకు అయితే ఎన్నికలు జరిగాయి. ఈ మున్సిపాలిటీలకు సంబంధించి రేపు కౌంటింగ్ ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది కాబట్టి ఈరోజు పూర్తిగా అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఏ వార్డులలో ఏవైతే మున్సిపాలిటీ ఉంటాయో ఆ మున్సిపాలిటీకి సంబంధించిన ఏరియాలో కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. అదే మనం ఇప్పుడు సంగారెడ్డిలో ఉన్నాం. సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మున్సిపాలిటీలు మనం ఒకసారి చూస్తే సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, కోహిర్, నారాయణఖేడ్, అందోల్, అటు పటంచేరు సెగ్మెంట్లో చూస్తే ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం ఈ 11 మున్సిపాలిటీలు సంగారెడ్డి జిల్లా కిందకు వస్తాయి. అటు మెదక్ జిల్లా చూస్తే మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ ఈ 4 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. అక్కడ కౌంటింగ్ కోసం అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట మినహాయిస్తే చేర్యాల, దుబ్బాక, గజ్వెల్, ప్రజ్ఞాపూర్, హుస్నాబాద్ ఈ 4 మున్సిపాలిటీలో అయితే ఎన్నికలు జరిగాయి కాబట్టి ఆ ప్రాంతంలో రేపు కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. కౌంటింగ్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. కౌంటింగ్ కేంద్రాల్లో కొన్ని భద్రతా చర్యలతో పాటు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు. కౌంటింగ్ ప్రకటించే సమయంలో అక్కడ ఏవైతే కొంత అనౌన్స్మెంట్స్ ఉంటాయో అనౌన్స్మెంట్స్కి సంబంధించిన స్పీకర్స్ కావచ్చు, ఇతర సామాగ్రిని కూడా తరలిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏవైనా గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే అధికారులు చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. నిన్న ఎన్నికల సందర్భంగా పోలింగ్ సందర్భంగా కొన్ని వార్డుల్లో అయితే గొడవలు జరిగిన సందర్భాన్ని మనం చూసాం. అటు మెదక్లో కావచ్చు, ఇటు నర్సాపూర్లో బీజేపీ బీఆర్ఎస్, తర్వాత మెదక్లో కాంగ్రెస్ బీఆర్ఎస్, సంగారెడ్డిలో జగ్గారెడ్డి కొంచెం హల్చల్ చేసిన దృశ్యాలు అయితే మనం చూసాం. ఈ నేపథ్యంలో కౌంటింగ్ సందర్భంగా ఏవైనా వార్డులకు సంబంధించి ఫలితాల్లో తేడాలు వస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పి ఆ పోలీసులు కావచ్చు, జిల్లా కలెక్టర్ ముందస్తుగానే అధికారులను అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేయాలని అయితే సూచనలు చేశారు. ఇప్పటికే సంగారెడ్డి మున్సిపాలిటీతో మనం చూస్తే అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఏవైతే పోలింగ్ సింబల్స్ ఉంటాయో ఆ పార్టీలకు సంబంధించిన సింబల్స్, ఇండిపెండెంట్స్కు సింబల్స్ అయితే వాటికి సంబంధించిన పెట్టెలను అయితే తరలిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉంటాం విజువల్స్లో. అయితే ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే ముందస్తుగానే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసుకున్న ఎస్పీ పరితోష్ పంకజ్, సంగారెడ్డి జిల్లా ఎస్పీ అయిన ఆతో పాటు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కూడా ఇప్పటికే అధికారులతో సమీక్షలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి పురపాలక సంఘం సంబంధించి 38 వార్డులకు గాను ఓట్ల లెక్కింపు రేపు అనగా 13వ తారీఖు నాడు తారా డిగ్రీ కాలేజ్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇప్పుడే పిజన్ బాక్సెస్ కూడా తీసుకురావడం జరిగింది. సో రేపు జరిగే కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే ప్రతి ఆర్ఓకి ఒక కౌంటింగ్ హాల్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పరిధిలో 2 లేదా 3 వార్డ్స్ అనేది ఉంటాయి. సో ప్రతి వార్డుకి సపరేట్గా కౌంటర్ ఏర్పాటు చేసుకొని ఒకటేసారి 38 వార్డులకు సంబంధించిన రిజల్ట్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల లోపే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాము. అదేవిధంగా ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేసిన తర్వాత రిమైనింగ్ యాక్చువల్ బ్యాలెట్ కూడా తర్వాత కౌంటింగ్ అనేది పూర్తి చేస్తాము. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు ప్రతి 1000 ఓట్లకు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, అదేవిధంగా 2 అసిస్టెంట్లు ఉండాలని ఆదేశించారు. దాన్ని బట్టి మీరు ఆ సంఖ్యను కూడా పెంచుకోవాలని ఆదేశించడం జరిగింది. దాన్ని బట్టి మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటాం. మొత్తం మీద ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 19 మున్సిపాలిటీలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంతరాలు జరగకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైంది. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్ గౌడ్, జీ తెలుగు న్యూస్, సంగారెడ్డి నుంచి.